ఆనందం పొంగి ఏడుపు తన్నుకొస్తుంది. ఎక్కడ నా కొడుకు? స్వామిగా ఎరా స్వామి వెధవా, పొద్దున స్కూల్ ప్రేయర్ లో వందే మాతరానికి బదులు జనగణమన పడతావా? నిన్ను తప్పు నాది కాదు నాన్న. ఈ తాయెత్తు కట్టినప్పటి నుంచి నా మైండ్ సరిగా పనిచేయట్లేదు నాన్న. అలాగా అయితే నువ్వు వందే మాతరం పాడినా జనానికి జనగణమన వినిపించిందంటావు. పెంటపాడు బావాజీలాగా నీ మొహానికి తాయెత్తెందుకురా? నువ్వు రాజీనామా చెయ్యటానికి వెళ్ళలేదు సూర్యరావు. మీరు చెప్పేది నిజమే స్వామి, కానీ అక్కడ నా కూతురు ప్రాణాలు పోయేట్టున్నాయి. నా పొజిషన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిందే నువ్వు సూర్యారావు. ఈ పొజిషన్ లో నువ్వు రాజీనామా చేస్తే ఇన్నేళ్లు మనం వేసిన పథకం అంతా పాడైపోతుంది. ఆ షిప్ ఇండియాకు రావాలంటే నువ్వు సంతకం చేయాలి. నువ్వు సంతకం చేయాలంటే నువ్వు అధికారంలో ఉండాలి. పిల్లల కంటే మనకు పని ముఖ్యం. ఎంత ఎతవ నా కొడుకునైనా నేను మడిచినే. నీలా కన్న కొడుకునే ఉరికమ్మ ఎక్కించేలా ప్లాన్ వేసిన చండాల ప్రదవని కాదు. నాకు ఈ పదవి ముఖ్యం కాదు, నాకు నా కూతురు ముఖ్యం. వెళ్ళొద్దా? స్వామి నుంచి అంతా సులభంగా వెళ్ళలేవు సూర్యరావు. ఎదిరిస్తున్నావా? నీ వద్దు, కోపంలో నాకు బూతులు వచ్చేస్తున్నాయి. రే, నువ్వు భక్తులకే కేటుగాడివైతే నేను మొత్తం 80 కోట్ల మందికి కేటుగాడిని. ఇట్లాంటిది ఏదో జరుగుద్దనే నేను వచ్చే ముందు నీ హిస్టరీ, నీ చరిత్ర, నీ బయోగ్రఫీ మొత్తం పేపర్ వాళ్ళకి ఇచ్చేశా. నేను వెళ్ళటం అరగంట ఆలస్యమైందో తెల్లారేసరికి నీ గుట్టంతా రట్ అయిపోద్ది. గుడ్ నైట్. రామ్లాల్, హిస్టరీ రిపీట్. ఈ రోజు వాడు, రేపు నువ్వు. పరమేశ్వరం, అర్థమైంది స్వామి. సూర్యారావు మీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రింట్ అయిన ఒక్క పేపర్ కూడా ప్రజలు చదవకుండా చూసే బాధ్యత నాది. సారీ సార్, మినిస్టర్ సూర్యారావు గారు అనంతానంద స్వామి గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు పేపర్లో వస్తుంది. మేము దాని ప్రింటింగ్ ఆఫ్ చేయలేం. ఓకే, ప్రింటింగ్ ఆఫ్ చేయలేకపోతే సర్క్యులేషన్ ఎలా ఆఫ్ చేయాలో నాకు తెలుసు. వాట్? నువ్వు చెప్పేది నిజమేనా? అవును సార్, కాసేపు ఆగితే నిజమేమిటో మీరే తెలుసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మన ప్లాన్ ప్రకారం పరమేశ్వరం పేపర్స్ అన్ని సిటీలో పనిచేశాడు. ఇప్పుడు ఆ స్వామి గుట్టంతా ప్రజలకు తెలిసిపోయింది. ఈ తాయితలో ఉన్న ట్రాన్స్మిటర్ ద్వారా ఆ స్వామి మన మాటలు వింటుంటాడు. ప్లీజ్ సార్, కోఆపరేట్ విత్ మీ. ప్రొసీడ్. తండ్రి కొడుకులో ఎప్పుడో ఒకటైపోయారు సార్. ఆ స్వామితో పాటే ఉంటూ అతనికి ఏ అనుమానం రాకుండా ఆ పరమేశ్వరం మన డిపార్ట్మెంట్ కు సహాయపడుతున్నాడు సార్. పరమేశ్వరం స్వామి ద్రోహి. ఐఎమ్ వెరీ సారీ ప్రవళిక. నీ సిన్సియారిటీ కార్యదీక్షను శంకించి నీకు చాలా ద్రోహం చేశాను. నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలా పై అధికారులతో మాట్లాడి ఆర్డర్స్ తెప్పిస్తాను. నీ ప్లాన్స్ అన్నింటికీ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. పరమేశ్వరం, యు హ్యావ్ చీటెడ్ మీ, యు హ్యావ్ బిట్రేడ్ మీ. స్వామి, నేను ఏ తప్పు చేయలేదు. దయచేసి నా మాట వినండి. తండ్రి కొడుకులు కలిసి ఆడిన నాటకం నాకు తెలిసిపోయింది పరమేశ్వరం. రామ్లాల్, విహారి, ఆ నరరూప రాక్షసుడు తప్పించుకుని దీవికి పారిపోతున్నాడు. ఈ దేశాన్ని నాశనం చేసే ఆయుధం ఆ దీవిలోనే ఉంది. వెళ్ళి ఆ రాక్షసుడు ఆట కట్టించు. ఆ దీవికి వెళ్లే దారి నేను చెప్తాను. Williams, sir, are you sending arms as per agreement to General? పంపిస్తున్నాం సార్. ఈ ఆయుధాలను పెట్టాలని ఆ షిప్ దగ్గర చేర్చండి.
వెల్కమ్ వెల్కమ్ టు గోల్డెన్ బీచ్ ప్రవల్లిక. రామ్లాల్, ఈ స్వామి దేశానికి ఎలా డిక్టేటర్ అవ్వబోతున్నాడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ కి చెప్పు. పైకి విమానంలా కనిపించే అది కంప్యూటరైజ్డ్ మిస్సైల్. మరికొన్ని క్షణాల్లో రాజధానిలో అనేక దేశాల ప్రెసిడెంట్స్ మీటింగ్ జరగబోతోంది. ఈ మిసైల్ ఆ భవనం మీద పడి బ్లాస్ట్ అవుతుంది. కొన్ని దేశాల తిరుగుబాటుకు అదే ప్రారంభం. అదే సమయానికి మన దేశంలో అరాచకత్వం, ప్రభుత్వం పడిపోవడం, కొన్ని రాజ్యాలు స్వామిని అధినేతగా గుర్తించడం. అండ్ దెన్ ఐ షల్ బికమ్ ద సుప్రీం. ప్రపంచానికే రారాజుని కావాలన్న విషపు ఆలోచన మెదడును తులిచేయడమే మహామేధావులైన హిట్లర్, నెపోలియన్ల పతనానికి కారణం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ప్రతి పోరాటానికి ఒక గెలుపు, ఒక ఓటమే ఉంటాయి. కానీ ఈ ఆఖరి పోరాటంలో మాత్రం గెలుపు నాది. ఎందుకో తెలుసా? నా వెనక ఒక జంట, ఒక దేశం, ఎన్నో కోట్ల మంది ప్రజలున్నారు. ఆ కోట్ల ప్రజలు నా జెండా క్రిందకెలా వస్తారు చూడు. Bastard! ప్రవళిక, ప్రవళిక, ఏమిటిది? ఎందుకింత సాహసం చేశావు? నా గురించి బాధపడకు హరి. అమ్మారు నాయుధాన్ని ఆపి దేశాన్ని కాపాడగలిగాను.
కానీ నీ కళ్ళు మూసే పొలుపు పారిపోతున్న దేశద్రోహి నేరకున్నాడు. నా కళ్ళారా చూడాలి. ప్రవల్లిక, కేసీఆర్ నా కోరిక తీర్చు. అలాగే అలాగే.